మోరి మహాలక్ష్మమ్మ కథ. పూర్వీకుల నుండి సేకరించిన సమాచారం ప్రకారం 200 సంవత్సరాల క్రితం మోరి గ్రామం నుండి ఒకతను భుక్తి కోసం వెళ్ళాడు, వ్యాపారం కోసం వెళ్ళాడు. బర్మా వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి మోరి తిరిగి వచ్చేశాడు. అతను బర్మాలో నిండు కొలువైన మహాలక్ష్మమ్మ భక్తుడిగా చెప్పుకునేవారు. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన ఆ తల్లి బర్మా నుండి అతని కూడా వచ్చేసిందని చెప్పుకునేవారు. ఈ చల్లని దేవత ఒక బాలిక రూపంలో ఈ గ్రామంలో పిల్లలందరితో ఆటపాటలతో ఆడుతూ ఉండేది. ఆమెను ముప్పర్తి వారి ఆడపడుచుగా చెప్పుకునేవారు. ఆటలైపోయిన తరువాత ఎవరింటికి వారు వెళ్ళిపోయాక అదృశ్యమైపోయేది. ఒకరోజు పిల్లలందరితో కలిసి ఆటలాడుతుండగా వాళ్ళంతా చూస్తుండగానే అదృశ్యమైపోయింది. అది చూసిన వారంతా ఆవిడను దేవతా స్వరూపిణి, మా ఊరు మహాలక్ష్మీ దేవత అని చేతులెత్తి ప్రార్థించగా ఆమె ఒక దివ్య రూపంలో వారందరికీ దర్శన భాగ్యం ఇచ్చి నాకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. అప్పుడు వారంతా ఆ అమ్మవారికి ఆ ఊరి మధ్యలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి నిత్య పూజలతో ఏడాదికి ఒకసారి అనగా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున మొదలుకొని వివిధ వర్గాల వారి సేవలతో, ఆకుల వారి జాతరతో, ముప్పర్తి వారి రథోత్సవంతో ఘనంగా 5 రోజులు ఉత్సవాలు చేస్తుంటారు. ఈ తల్లిని చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల వారు పూజించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా, చదువుకునే బాలబాలికలకు శ్రేయోదాయకంగా, వర్తక వ్యాపారస్తులకు అండగా నిలిచిన తల్లి ఈ మోరి మహాలక్ష్మమ్మ తల్లి. ఈ చల్లని తల్లిని అందరం నిండు హృదయంతో మనసారా పూజించుకుందాం.